హాయ్ అండి. ఈరోజు వీడియోలో దబ్బా చింత చిగురు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ సూపర్ రెసిపీ దబ్బా చింత చిగురు. ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకోండి. అందులో పావు కప్పు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో ఓ కప్పు చింత చిగురును వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేయమన్నాం కదా అని మరీ ఫ్రై చేయకూడదండి, జస్ట్ మగ్గనిస్తే చాలు. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఫ్రై చేసిన చింత చిగురుని బాగా చల్లారనిచ్చి బ్లెండర్ జార్లో వేసి బ్లెండ్ చేసి పక్కనుంచుకోండి. తరువాత స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని అరకప్పు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో సన్నగా తరిగినటువంటి 2 ఉల్లిపాయ తరుగును వేయండి. లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేగనివ్వండి. లేత గులాబీ రంగు వచ్చిన తరువాత క్లీన్ చేసి పెట్టుకున్న దబ్బను వేయండి. నేను 2 దబ్బలకు గాను కొలత చెప్తున్నానండి. దబ్బలోంచి వచ్చిన వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు వేగనివ్వండి హై ఫ్లేమ్ మీద. నీరు పోయి నూనె పైకి తేలిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి లో ఫ్లేమ్ మీద. పచ్చివాసన పోయిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు కారం వేసి మిక్స్ చేయండి. ఇందులో 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేయండి. ఆపై కుక్కర్ని మూతబెట్టి 3 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీరంతా దగ్గరకు వచ్చేంత వరకు ఎగరనివ్వండి. చూడండి, ఈ స్టేజ్లో బ్లెండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ని వేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి చింత చిగురుతో కలిపి ఉడకనివ్వండి లో ఫ్లేమ్ మీద.
చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే డబ్బా చింత చిగురు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.